హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రమ్యారావు. టుడే ఈజ్ పాప్కార్న్ రెసిపీ అండి. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, సో ఈజీగా ఈవినింగ్ స్నాక్స్లో మనకు కొంచెం యూజ్ అయ్యేలాగా, వాళ్ళు కూడా ఇష్టంగా తినేలాగా పాప్కార్న్ చేద్దామని ఈరోజు చేశానండి. అఫ్కోర్స్ అందరికీ తెలిసిందే, బట్ ఈ సమ్మర్లో ఎవరికైనా ఐడియాస్ రానప్పుడు కొంచెం యూజ్ అవుతుందని ముందుగా బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి అది కొంచెం హీట్ అయ్యాక పాప్కార్న్ వేసుకోవాలండి. పాప్కార్న్ కొంచెం ఆయిల్లో వేడయ్యి కొద్దిగా వేగినట్టు అనిపించగానే పసుపు వేసుకోవాలి. పిల్లలకి కొంచెం అట్రాక్టివ్గా కనిపించడం కోసం, ప్లస్ యాంటీబయాటిక్ కదా యూజ్ అవుతుంది అనేసి కొంచెం అలా కలుపుకోవాలి. ఆయిల్లో కొంచెం పాప్కార్న్ వేగినట్టు అనిపించగానే 2 సార్లు అలా కలబెట్టుకొని లిడ్ పెట్టుకోవాలండి. స్టవ్ కొంచెం హై టు లో పెట్టుకోవాలి. కొంచెం అటు ఇటుగా అయినా బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదండి, సో మనం హై టు లో పెట్టుకోవాలి. కొంచెం హాట్ అవుట్ అయ్యాక లిడ్ పెట్టేసుకోవాలండి. కొంచెం ఆయిల్లో అలా వేడైనట్టు అనిపించగానే లిడ్ పెట్టేసుకోవాలి. ఈజీలీ 5 మినిట్స్లో మనకి పాప్కార్న్ రెడీ అయిపోతుందండి. చూసారుగా, పాప్కార్న్ రెడీ అయిపోయింది. దాన్ని ఒక బౌల్లో, స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలండి. మీకు నచ్చినట్టుగా దాంట్లో పెద్దవాళ్ళకైతే మనం నచ్చినట్టు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్, చిల్లీస్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, సమలా. పిల్లలు అంతా ఇదిగా తినరు కాబట్టి మనం జస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ ఒకటి యాడ్ చేస్తున్నామండి. ఈజీ స్నాక్ ఐటమ్ అండి, చాలా ఈజీగా అయిపోతుంది. కాకపోతే కొన్ని టైమింగ్స్లో మనకి గుర్తురాదు అంతే. పాప్కార్న్ రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.